పెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఇన్సెక్ట్స్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరేం నేర్పిస్తున్నారు స్టూడెంట్స్కి? కాన్సెప్ట్స్ ఏ విధంగా ఇప్పుడు మామూలుగా ట్రెడిషనల్గా ఫిజికల్గా వాళ్ళని పొలానికి తీసుకుపోయే ముందు థియరీ క్లాస్ కానీ ప్రాక్టికల్ క్లాస్లో కానీ ఆల్రెడీ ఈ కలెక్ట్ చేసిన శాంపుల్స్ చూపడము, ఈ పురుగు ఇలా ఉంటుంది, ఇవి మిత్ర పురుగులు, ఇవి శత్రు పురుగులు, ఇవి మేలు చేస్తాయి, ఇవి కీడు చేస్తాయి, ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఇన్ని రోజులకు ఒకసారి కొత్త జనరేషన్ వస్తుంది, ఈ రకంగా కొన్ని ఆకులను తింటాయి, కొన్ని కొమ్మలను తింటాయి, కొన్ని వేర్లను తింటాయి, ఇవి బేసిక్స్ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఏ పురుగును కంట్రోల్ చేయాలంటే ఏ మందు వాడాలా, ఏ మోతాదులో వాడాలని చెప్తారనమాట. ఇవి చెప్పినటువన్నీ ఫీల్డ్లోకి పోయిన తర్వాత రియల్గా మొక్క పైన ఉన్న పురుగును చూపిస్తారు. వాళ్ళకే ఐడెంటిఫై చేసుకోమని చెప్తారు. మిత్ర పురుగులు కనిపిస్తాయి, మేలు చేసే పురుగులు, కీడు చేసే పురుగులు కనిపిస్తాయి. అప్పుడు ఈ పురుగులను చంపాలంటే మందు వాడాలా, మార్కెట్లో ఏ మందులు అందుబాటులో ఉన్నాయి, ఎంత మోతాదులో వాడాలా, నీటి శాతం ఎంత ఉండాలా, మందు ఎంత కలుపుకోవాలా, ఏ స్ప్రేయర్ వాడాలా, ఏ టైంలో వాడాలా, ఇవన్నీ నార్మల్గా ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చిన తర్వాత డ్రోన్కే మనం ఫిట్ చేసిన మల్టీస్పెక్ట్రల్ కెమెరాస్ అని ఉంటాయి. దాని ద్వారా డ్రోన్ కొంత హైట్లో మనం ఫ్లై చేసినామంటే అవి ఇమేజెస్ తీసుకుంటాయి. ఇమేజెస్ తీసుకొని ఇప్పుడు మనకు చెప్తాయన్నమాట. ఈ మొత్తం 1 ఎకరా పొలంలో ఆ మూల ఒక 10 స్క్వేర్ మీటర్లు, ఈ మూల 20 స్క్వేర్ మీటర్లలోనూ పురుగు ఎక్కువ ఉంది అని తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు ఎక్కడ పురుగు ఉందో అక్కడనే కొడతాం, పురుగు లేని చోట కొట్టాం. ఇంతకుముందు ఏం చేసేటోళ్ళము, పురుగు ఎక్కడ నాకు కనిపిస్తే ఇంకా అన్ని చోట్ల ఉంటుంది, మనకు కనపడలేదేమో, పంట మొత్తం కొట్టేస్తాం. దానివల్ల మందు మీద ఖర్చు ఎక్కువ పెడతాము, టైం ఎక్కువ తీసుకుంటాము, అనవసరంగా మొక్కలకు కీడు చేస్తున్నాం. కెమికల్స్ అన్ని మొక్కల మీద వేసి అవసరం లేకపోయినా కానీ కొట్టేస్తున్నారు, టాక్సిక్ చేస్తున్నాం మనం వాటిని. ఈ లేటెస్ట్ టెక్నాలజీలో కరెక్ట్గా పాయింట్అవుట్ చేసుకుంటే ఈ ప్యాచ్లో పురుగు ఉంది, అక్కడనే స్ప్రే చేసేలా డ్రోన్ అక్కడనే స్ప్రే చేస్తుంది. ఇది డ్రోన్ ద్వారా మనం చేసుకునేది.